నమస్తే. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, వీటన్నిటిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయితా ఉంది. ఇప్పటికీ నిరుద్యోగుల పట్ల అన్యాయమే చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ. సో ఈ నెల 21 తారీఖున నిరుద్యోగులందరూ కలిసి పెద్ద ఎత్తున నిరుద్యోగ కవాతు అనే కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి నిరుద్యోగ జేఏసీ సంబంధించిన స్టూడెంట్స్ అందరూ అయితే మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా రవికుమార్ కావచ్చు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. అన్న, ఏంటి మరి నిరుద్యోగ కవాతు అనేది 21 తారీఖు పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? వాళ్ళ నయవంచనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నయవంచన చేసింది. మాకు ఏ రకమైన నయవంచన చేసిందంటే, మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, 1,96,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మమ్మల్ని ఆ రకంగా అబద్ధం చెప్పి మోసం చేసింది. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు చేస్తాము, అది కూడా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్తో అని చెప్పింది. అది కూడా చేయలేదు. చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ తీసుకురాలేదు. ఆ తూతు మంత్రంగా వచ్చిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా వేయకుండా, అంటే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అనుకుంటా ఒక నోటిఫికేషన్ కూడా వేయకుండా ఆ జాబ్ క్యాలెండర్ వీగిపోవడం, టైం అయిపోవడం. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత లేదు ఒక త్వరలో వేస్తాం 15 రోజులు వేస్తాం, నెల రోజులు వేస్తాం అని చెప్తూ కాలం వెల్లదీస్తుంది. ఈ రకం అనేక నయవంచనాలు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గ్రూప్ 1లో 1:100 తీసుకుంటామని చెప్పేసి, మెయిన్స్కు 1:100 తీసుకుంటామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అక్కడ నయవంచన. మీకు జూన్ వరకు నోటిఫికేషన్లు వేస్తామని అక్కడ ఒక నయవంచన, మోసం, అబద్ధం. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టులో వేస్తాం, లేదు నవంబర్లో వేస్తాం, అది లేదు నెక్స్ట్ తప్పకుండా ఈ డిసెంబర్ 31 వరకు వేస్తాం అని చెప్తూ ముందు కూడా 40,000 ఉద్యోగాలు వేస్తామని చెప్పి డిసెంబర్ 9న వచ్చి 40,000 ఉద్యోగాలు వేస్తామంట. అంటే వాళ్ళ ఎలక్షన్ కోసం మాత్రమే, వాళ్ళ అవసరాల కోసం మాత్రమే నిరుద్యోగ సమస్యను వాడుకుంటున్నారు. గతంలో ప్రభుత్వం రాకన్నా ముందు కూడా వాళ్ళ ఉద్యోగం కోసం వాడుకున్నారు. ఈ రోజు కూడా వాళ్ళ ఉద్యోగం కోసమే మళ్ళీ వాడుకుంటున్నారు. దీనికి నిరసనగా మేము అనేక కార్యక్రమాలు తీసుకున్నాం, ధర్నాలు చేసినాం, రాసరోకలు చేసినాం, అనేక చేసినాం. కానీ వీళ్ళు స్పందించట్లేదు. అందుకే వీళ్ళ నయవంచు అక్రమ అరెస్టులు, అడుగడుగున అరెస్టులే. రాత్రి 1 గంటలకు ఉదయం అరెస్ట్ చేసి రాత్రి 1 గంటల వరకు కూడా స్టేషన్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత ఉదయం 5 గంటలకు తీసుకుపోతున్నారు. ఒక చిన్న ఓడియన్ మాల్ ఓపెన్ చేయడానికి వస్తే తెలంగాణ బిడ్డలం, మేము చదువుకున్న బిడ్డలం, ఆ ఓడియన్ మాల్ ఓపెన్ చేయడానికి పోతే మమ్మల్ని ఉదయం 5 గంటలకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే ఇది ఏ రాజ్యాంగం? అసలు భారతదేశంలో సపరేట్ రాజ్యాంగం ఉంది, తెలంగాణకు సపరేట్ రాజ్యాంగం ఉందా అనేది ఒక అనుమానం వస్తుంది. ఇక్కడ ఏం రాజ్యాంగం నడుస్తుంది, ఎవరి రాజ్యాంగం నడుస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఒక సపరేట్ రాజ్యాంగమే ఉందా? వీళ్ళు పట్టుకునే రాజ్యాంగం వేరు, వీళ్ళు ఆచరించే రాజ్యాంగం వేరు అన్నట్లు అనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇవన్నీ చేస్తూ మమ్మల్ని మెంటల్గా ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు. 70,000 ఇచ్చినామని ముఖ్యమంత్రి చెప్తే నేను తక్కనని శ్రీధర్ బాబు 80,000 చెప్తాడు, మళ్ళీ నేను తక్కనని పొన్నం 90,000 చెప్తాడు, మళ్ళీ నేను తక్కనని చెప్పేసి మళ్ళీ 1,00,000 పెంచిండ్రు. అంటే వీళ్ళకు నిరుద్యోగం అంటే ఏంది, నిరుద్యోగ విధానం అంటే ఏంది, ఒక 10,000 జాబ్లు అంటే ఎంత ఇబ్బంది ఉంటుంది. నువ్వు ఆటోమేటిక్గా నీ నోట్లకు ఎంత వస్తే అంత 10,000 పెంచుకుంటూ పోతా ఉన్నారు. వీళ్ళు ఎంత దరిద్రమైన ఆలోచనలు, కనీసం అది చెప్పడానికి సిగ్గుండాలి. వీళ్ళకు పవిత్రమైంది, వీళ్ళకు భగవద్గీత లాంటి మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టో రాకన ముందు వచ్చిన ఉద్యోగాలు, నిన్నాక మొన్నిచ్చిన గ్రూప్ 3 కూడా మేనిఫెస్టో రాకన ముందే నోటిఫికేషన్ అయిపోయి ఎగ్జామ్ అయిపోయిన ఉద్యోగాలు. అవి మేము ఇచ్చినామని చెప్పుకుంటూ ఉన్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్నగర్ చౌరస్తాకు రండి, డిస్కస్ చేద్దాం. నిజంగా మీరు ఎన్ని ఇచ్చిండ్రో ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, ఆ శ్వేతపత్రం పట్టుకొని రండి, అశోక్నగర్ చౌరస్తాలో కూర్చొని మేము అనే డిస్కస్ చేసుకుందాం. అట్లా డిస్కస్ చేసుకోవడానికి వీళ్ళకి చేత కాదు, అలా రావడానికి చేత కాదు. గతంలో ఎన్నికల ముందు మీ ఓట్ల కోసం కావచ్చు, ఇదే రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఇదే చిక్కడపల్లికి రావడం జరిగింది. మరి ఇప్పుడు రావడానికి ప్రాబ్లం ఏంటి? ఆ రోజు వీళ్ళకి అవసరం, వీళ్ళకి ఉద్యోగం కావాలి కాబట్టి వచ్చిండ్రు. వీళ్ళ ఉద్యోగం కోసం మా దగ్గరకు వచ్చిండ్రు. వీళ్ళ ఉద్యోగాలు ఎక్కిండ్రు, గద్దెనెక్కిన తర్వాత నిజంగా వీళ్ళు 70,000 ఉద్యోగాలు ఇస్తే మా దగ్గరికి రావడానికి భయం ఎందుకు? నిజంగా 80,000 ఉద్యోగాలు ఇస్తే మా దగ్గరికి రావడానికి భయం ఎందుకు? అంటే ఇక్కడనే తెలుస్తుంది, నువ్వు అబద్ధాల పునాదుల మీదనే నీ ప్రభుత్వం నడుపుతున్నావు, అబద్ధాల పునాదుల మీదనే నువ్వు నడుపుతున్నావు. ఎందుకు అబద్ధాల పునాదుల మీద అంటే, ఊళ్ళో ఉన్న మా అవ్వకు 4,000 పింఛన్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఊళ్ళో ఉన్న మా గృహిణులకు 2,500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. మా చెల్లెమ్మలకు స్కూటీలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతు బంధు ఇస్తా అన్నావు, ఇవ్వలేదు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా ఏ దాన్ని కూడా ఇది చేయలేదు. మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఇవ్వలేదు. అంటే అబద్ధాల పునాదులపైనే నడుపుతున్నావు. ఇది యావత్ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి, నీకు రాబో కాలంలో ఇంకా నిరుద్యోగ కవాతుతో నీవా మేమని తేల్చుకుంటామో యుద్ధమే. నయవంచనకు వ్యతిరేకంగా, ఇది ప్యూర్గా నయవంచనకు వ్యతిరేకంగా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ చేసిన నయవంచనకు వ్యతిరేకంగానే
నిరుద్యోగ కవాత్ నిరుద్యోగ కవాత్ నిర్వహించడం అయితే నిరుద్యోగ కవాతుకు పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా మేము చేసి తీరుతాం. హైకోర్టులన్నా హైకోర్టుకి వెళ్ళి తీసుకొచ్చన్నా పర్మిషన్ తీసుకొచ్చన్నా చేసి తీరుతాం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రభుత్వంలో ఒకవేళ పర్మిషన్ ఇవ్వలేదంటే ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో ర్యాలీలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి 100 వేదికల పైన చెప్పిండారు ఇదే రేవంత్ రెడ్డి. మరి ఈ రోజు ఇస్తారా, నిరుద్యోగుల గొంతు నొక్కుతారా అనేది ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. మీరు ఇవ్వని పక్షంలో ఉంటే బరాబరి మాకు న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాల్లో వెళ్ళి న్యాయస్థానాలు ఆశ్రయించి మేము తెచ్చుకుంటాం పర్మిషన్. అంటే సర్పంచ్ ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు 40,000 ఉద్యోగాలు రాబోతున్నాయి, ప్రిపేర్ అవ్వండి, ఊర్లలోకి వెళ్ళండి, అంటే ఇక్కడ ఊర్లలోకి వెళ్ళకండి, ఇక్కడ చదువుకోండి అని చెప్పేసి. ఎన్నికలు అయిపోయిన తర్వాత శ్రీధర్ బాబు గారు ప్రభుత్వ ఉద్యోగాలు సాధ్యం కావు, అందరికీ రావాలంటే కష్టం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో ఎట్లా చూడొచ్చు ఇద్దరు మాటలు? అంటే వీళ్ళకి విధానమే లేదు. అసలు మంత్రి మండలిలో ముఖ్యమంత్రికి మంత్రి మండలికి సఖ్యత లేదని అనిపిస్తుంది వీళ్ళ మాటలు. ఇంకొకటి వీళ్ళు గుర్తించుకోవాల్సింది ఏంటంటే అబద్ధాల పునాదులపైన రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తున్నాడో మేము ఇదే శ్రీధర్ బాబు కూడా ఒక మాట అడుగుతా ఉన్నాం. మేము ఇక్కడ 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నాము. 35 లక్షల ఉద్యోగాలు అడగలేదు, నిన్న అడిగింది 2 లక్షల ఉద్యోగాలు. నీవు ఇచ్చిన 2 లక్షల హామీనే, అందులో 11,000 మాకు ఇచ్చినావు. ఇంకా 1,90,000 ఉద్యోగాలు మాకు ఇవ్వాల్సింది. దాదాపు ఆ 1,90,000 ఉద్యోగాలు మాకు ఇయ్యి అని అడిగినాము. అంతే తప్ప మీకు 2 లక్షల ఉద్యోగాలు మేము ఎక్కడ అడగలేదు. అట్లానే మీరు ఇయ్యలేమని ఈరోజు చెప్పడం ఎందుకు ఏడ్చుకుంటూ? అదే మాట మేము ఎలక్షన్ ముందర చెప్పండి, లేకపోతే మరీ కరెక్ట్ చెప్పండి. మేము ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు, మాకు చేత కాదని చెప్పేసి అశోక్నగర్ చౌరస్తాకో లేకపోతే చిక్కడపల్లి లైబ్రరీకో వచ్చి చెప్పండి, బరాబర్ మేము ఆహ్వానిస్తాం. మాకు అసలు ఉద్యోగాలు లేవని గమ్ముకుంటాం. చివరికి ఏం చెప్తారన్న? మరి మీరు ధర్నాలు చేస్తుంటే, రాస్తారోకలు చేస్తూ ఉంటే, మీరు ప్రతిపక్షాల మాయలో పడి మిమ్మల్ని రెచ్చగొడతా ఉన్నాయి, వాళ్ళ మాటలు వినే ఇదంతా చేస్తూ ఉన్నారంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు కొంతమంది మాట్లాడుతున్నారు. సో వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు చివరికి? వాళ్ళకు ఫస్ట్ సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. ఎందుకు చెప్తున్నా అంటే మేము చదువుకున్న వాళ్ళం, పీజీలు చేసినాం, పిహెచ్డీలు చేసిన వాళ్ళం. మేము ఒకరు చెప్తే రెచ్చగొడితే, ఒకరు చెప్తే ఒకరు ఒక మాట మాట్లాడితే వాళ్ళని ఇది చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మేము విన్నాము, మాకు సొంతంగా కడుపు కాలితేనే మేము బయటకు వస్తాం. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా రెండవది, వీళ్ళు మాటికి వీళ్ళు నిరుద్యోగులు కాదు అది దాన్ని మాట్లాడుతూ ఉంటారు. అక్కడక్కడ రమ్మనండి, సిగ్గుంటే వాళ్ళకు అశోక్నగర్ చౌరస్తాకి రమ్మనండి. అశోక్నగర్ చౌరస్తాలోనే మా ఆర్టికల్ చూపిస్తాం. అశోక్నగర్ చౌరస్తాలో నిజంగా వాళ్ళు వస్తే, మేము నిరుద్యోగులం కాకపోతే, మేము ఎగ్జామ్స్ రాయకపోతే, మేము క్వాలిఫై కాకపోతే అదే అశోక్నగర్ చౌరస్తాలో ముక్కు నీళ్ళకి రాస్తాం. మీరు తెచ్చిన పనికిమాల జీవోల నుంచి మా బతుకులు ఆగమవుతున్నాయి. ఆ రకంగా మేము క్వాలిఫై కాకుండా దూరమైనాము. కాంపిటేటివ్ ఫీల్డ్లో చాలా ఇబ్బందులు పడి నేర్చుకొని కూడా ఈరోజు ఉద్యోగం వచ్చలేదంటే మీ పనికి మళ్ళీ జీవాలు. ఒకవేళ మేము నిరుద్యోగులం అయితే మీరు చౌరస్తాకు వచ్చి చౌరస్తాలో కూర్చొని అక్కడ ముక్కు నీళ్ళకి రాసిపోవాలి. ఇదే నేను వాళ్ళకు హెచ్చరిస్తున్నా. ఇవే అవాకు చెవాకులు పేలితే రేపు నిరుద్యోగులు ఏదన్నా మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు నిరుద్యోగులు ఏదైనా చేస్తే మాకు సంబంధం లేదు. మీరు నిరుద్యోగుల పాలిట శత్రువులుగానే చూస్తాం మిమ్మల్ని. మీ అంత ఏందో తెలుస్తాం.